దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి ఒక్క దినములాగానే ఈరోజు కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానం ద్వారా మాట్లాడబోతూ ఉన్నాడు. ఆ వాగ్దానం ఏంటో చూద్దాం. యోబు గ్రంథము 8వ అధ్యాయం మనం తీసినట్లయితే, యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకుందాం. 8వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకుంటే, అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగ చేయును, ప్రహర్షముతో నీ పెదవులు నింపును. చూస్తే దేవుని యొక్క వాక్యము, ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగ చేయును. మనము ఇటువంటి సమయాల్లో మనం సంతోషిస్తూ ఉంటాము. మనకంతా కూడా కలిసి వచ్చినప్పుడు, మనకు ఎటువంటి బాధలు లేనప్పుడు, ఎటువంటి వేదన లేనప్పుడు, మనం అనుకున్న పనులన్నీ మంచిగా జరుగుతున్నటువంటి సమయంలో మనకి ముఖం మీద చిరునవ్వు వస్తూ ఉంటుంది. అదే మనకి ఏదైనా బాధ వచ్చిందనుకోండి, ఏదైనా రోగం వచ్చిందనుకోండి, ఇంట్లో పరిస్థితులు బాగాలేదనుకోండి, మన మొహంలో నవ్వు వచ్చిందా? కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అటువంటి సమయాల్లో కూడా దేవుడు నిన్ను బలపరుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే కనుక నీకు ఏమీ లేనటువంటి సమయాల్లో ఎవరు లేరు నాకు అని నువ్వు అనుకుంటూ ఉంటావో, అటువంటి సమయంలో దేవుడే నీకు ఉన్నాడు అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీ యొక్క సమస్యల కొరకు మీరు దేవుని వద్దకు వచ్చి మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ ముఖం మీద నవ్వును కలుగచేస్తూ ఉంటాడు. దేవుడు ఎప్పుడూ కూడా హృదయాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. మనము శారీరకముగా మనం అన్ని విధాలు నవ్వుతూ ఉండాలంటే కనుక మొదటిగా డబ్బు వల్ల మనకి ఆనందం రాదు. డబ్బు వల్ల మనకి ఆనందం రాదు. కొంతమంది దగ్గర డబ్బు ఉంటూ ఉంటుంది, కొంతమంది దగ్గర ఉండదు. మంచిగా ఇల్లు ఉంటే కనుక, కార్లు కానీ బండ్లు కానీ ఉంటే కనుక మనకు ఆనందం అనేది రాదు. కొంతమందికి వచ్చింది, కొంతమంది దగ్గర అవి ఉంటే కొంతమంది దగ్గర అవి ఉండవు. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా తమ యొక్క స్థితిని బట్టి, వారి యొక్క స్థితిని బట్టి వారు అడ్జస్ట్ అవుతూ ఉండాలి. సర్దుకొని ఉంటున్నప్పుడు, వారికి ఉన్నటువంటి స్థితిని బట్టి ఎక్కువ ఆశించకుండా, వారికి ఉన్నటువంటి స్థితిని బట్టి వారు అడ్జస్ట్ అయి ఉన్నప్పుడు, అడ్జస్ట్ అయి ఉన్నప్పుడు మాత్రమే వారిలో ఆనందం అనేది ఉంటూ ఉంటుంది. దేవుడు అటువంటి అడ్జస్ట్మెంట్ని నీకు ఇస్తాడు. పరాయ సొమ్ము మనం ఆశించకూడదు ఎప్పుడు కూడా. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనకి ఏం కావాలో, మనకి ఏమేమి కావాలన్నీ కూడా దేవుడు తెలుసండి ముందుగా. కాబట్టి దేవుడేమో హృదయాన్ని పరీక్షించి దేవుడు హృదయానికి ఆనందం కలుగు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మానవుడు లక్ష్య పెట్టి ఒకటిగా ఉంటే, దేవుడు లక్ష్య పెట్టే ఒకటిగా ఉంటాయి. మానవుడిలో మనస్సు చూసేది ఒకటిలా ఉంటుంది, కానీ దేవుడు చూసేది కొన్ని వేరుగా ఉంటాయి కదా. మనం చూస్తే కనుక ఆ మాట ఉంటూ ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథము మనం తీస్తే, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము మనం చూస్తే 7వ వచనం మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చుచున్నాడు. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వారిని యెహోవా ఎప్పుడు కూడా లక్ష్య పెట్టాడు అంటూ ఉన్నాడు. మనుషులు ఏం చూస్తూ ఉంటారు? మనుషులు ఏం చూస్తూ ఉంటారు? హైట్ని, వెయిట్ని చూస్తూ ఉంటాడు. ఎంత పొడవు ఉన్నాడు, ఎంత బరువు ఉన్నాడు, ఎంత బలంగా ఉన్నాడు, ఎంత డబ్బు ఉన్నది అతని దగ్గర, ఎంత పేరు ఉన్నది అతనికి అని చూస్తూ ఉంటాడు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు హృదయాన్ని పరీక్షించేవాడు. మన హృదయంలో ఎప్పుడైతే మనం ఆనందంగా ఉంటూ ఉంటామో మన ముఖంలో చిరునవ్వు అనేది వస్తూ ఉంటుంది. లోపల మనం మంచిగా ఉంటే కనుక బయటకు మనం కూడా మంచిగా కనపడుతూ ఉంటాం. అదే లోపల హృదయంలో ఎన్నో బాధలు ఉంచుకొని, ఎన్నో ఆలోచనలు ఉన్నామనుకో, నీ ముఖంలో నవ్వు రాదు. కాబట్టి మొదటిగా నీ ఆనందం రావాల్సింది, సంతోషం రావాల్సింది నీ యొక్క శరీరమునకు కాదు, నీ యొక్క హృదయమునకు ఆనందం రావాలి. ఆ హృదయానికి ఆనందం ఇచ్చేవాడే దేవుడు.
మానవులైతే ఆ శరీరాన్ని బట్టి ఆనందం ఇస్తారు, కానీ దేవుడు అలా కాదు, హృదయానికి ఆనందం ఇస్తాడు. ఎందుకంటే దేవునికి తెలుసు అన్నమాట. మనుషులు లెక్క పెట్టి మనుషులు చూసే ఎప్పుడు కూడా దేవుడు చూడడం, దేవుడు చూసే వేరుగా ఉంటూ ఉంటే, అలాగే ఏమంటున్నాడు, నేను అతని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెడుతూ ఉంటాడు. పై రూపమును అందరూ చూస్తూ ఉంటారంట, కానీ దేవుడు అంట ఏం చేస్తున్నాడు, హృదయాన్ని పరీక్షిస్తూ ఉంటాడు కదండి. యోబు హృదయాన్ని పరీక్షించాడు దేవుడు. పై రూపాన్ని అందరూ కూడా పైన రూపం చూసి నువ్వు దేవుని పాపం చేశావు అందుకే నీకు ఇలా వచ్చింది, దేవుని దగ్గర నువ్వు తప్పు చేశావు అందుకే నీకు అన్నీ కూడా పోయినాయి అని అందరూ అనేక మాటలు అంటూ ఉంటారు. కానీ దేవుడు ఏం చూస్తూ ఉన్నాడు, పైనటువంటి శరీరం మీద కురుపులు చూడట్లేదు దేవుడు, అతను పోయినటువంటి ఆ యొక్క ఆస్తిని దేవుడు చూడట్లేదు. కానీ ఏం చూస్తూ ఉన్నాడండి, ఏం చూస్తూ ఉన్నాడు, హృదయాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు దేవుడు. యోబు యొక్క హృదయాన్ని పరీక్షించి ఆ హృదయాన్ని దేవుడు మరలా ఆనందపరిచేలా చేశాడు దేవుడు. అలాగే శారమ్మ విషయంలో, అబ్రహాము శారమ్మ విషయంలో కూడా మనం చూస్తే వారి యొక్క కుటుంబంలో నవ్వు అనేది లేదు, శారమ్మకి నవ్వు అనేది లేదు. ఎప్పుడో వాగ్దానం చేశాడు, కొన్ని సంవత్సరాల క్రితం దేవుడు వాగ్దానం చేశాడు, నీ ద్వారా ఒక కుమారుడు పుడతాడు, అతని ద్వారా అతన్నే వాడుకొని ఈ యొక్క భూమి మీద అంతటా కూడా అతన్ని విస్తరింపజేస్తాను, అతని యొక్క సంతానాన్ని దీవిస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. కానీ ఎంతకాడికి ఆ వాగ్దానం నెరవేరటం లేదు, మొహంలో నవ్వు అనేది లేదు. దేవుడు ఎప్పుడైతే కనుక దేవుడు ఆశీర్వాదించి వారికి కుమారుని ఇస్సాకును దయచేసి ఉన్నాడో, ఆ తర్వాత దేవుడు స్పష్టంగా మనకు అక్కడ మాట ఉంచాడు. శారమ్మ అనుకుంటూ ఉందంట, శారమ్మ మొహంలో నవ్వు వచ్చిందంట. ఎవరైతే ఈ యొక్క వార్త వింటారో వారందరూ కూడా నవ్వుతారు అని చెప్పేసి దేవుడు చక్కగా బైబిల్ గ్రంథంలో మెన్షన్ చేశాడు. ఆ శారమ్మకి మొహం మీద నవ్వు అనేది వచ్చింది. అలాగే ఈ యొక్క వార్త ఎవరైతే వింటారో వారు కూడా నవ్వుతారు అని చెప్పేసి దేవుడు అట్లాగా అబ్రహాము గారికి శారమ్మకి ఇద్దరికి కూడా ఆనందము సంతోషము దేవుడు దయచేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో కూడా దేవుడు ఆనందాన్ని దయచేస్తూ ఉంటాడు, ఆనందాన్ని దయచేస్తూ ఉంటాడు. ఎప్పుడు దయచేస్తూ ఉంటాడు, నువ్వు ఉన్నటువంటి స్థితిలో నువ్వు అడ్జస్ట్ అయ్యి తగ్గించుకొని ఉండి ఉన్నటువంటి స్థితిని బట్టి నువ్వు అది నాకు చాలు అనుకొని పరాయి వాళ్ళని ఆశించకుండా ఉంటే కనుక దేవుడు నిన్ను లక్ష్య పెట్టి నిన్ను దేవుడు చూచి నీకు ఆనందాన్ని ఇస్తూ ఉంటాడు. అలాగే దేవుని యొక్క పాదం మీ దగ్గరికి వచ్చి మీ యొక్క సమస్యల ద్వారా, మీ యొక్క ఇబ్బందుల ద్వారా మీరు వచ్చి దేవుడి దగ్గర అడగండి, అప్పుడు దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఎటువంటి రోగం ఉన్నా సరే దేవుడు తీసివేస్తాడు. ఎందుకంటే దేవుడు ఏమంటే మనుషుల సహాయం కోరితే లేదు, అంత వ్యర్థమే. కానీ దేవుడు సహాయం కోరితే కనుక మనకు అన్నీ కూడా మంచి జరుగుతూ ఉంటుంది అని దేవుడి వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించి ఆమె.